నిర్ణయించిన షెడ్యూల్ మేరకు టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెలలో భారత్లో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల మస్క్ ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 21, 22 తేదీలలో భారత్లో పర్యటించాల్సిన మస్క్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే ఈ ఏడాది చివరిలో మాత్రం తప్పకుండా ఇండియాలో పర్యటిస్తానని మస్క్ తన పర్యటన వాయిదా ప్రకటన సందర్భంగా చెప్పారు. ఈ వార్త వినగానే ఏపీ ప్రజలలో ఆనందం, హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎలన్ మస్క్ పర్యటన వాయిదాకు ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేయడానికి ఏమిటి సంబంధం అంటారా? అక్కడికే వద్దాం, ఆగండి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజ సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్లో ఇన్వెస్ట్ చేయలేదు. ఇందుకు కారణం దేశంలో అధికంగా ఉన్న పన్నులే కారణమని ఇప్పుడు కాదు, ఎప్పుడో 2021లోనే చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించింది. స్థానికంగా పెట్టుబడులు పెట్టి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని దేశంలో ప్రారంభించే సంస్థలను ఆహ్వానించడం, ప్రోత్సహించడం కోసం ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎలాన్ మస్క్ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నారు. అందుకే ఆయన భారత్ పర్యటన పెట్టుకున్నారు. ఈ సంగతి తెలియగానే పలు రాష్ట్రాలు టెస్లాను తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించేందుకు సన్నాహాలు ఆరంభించేశాయి. దేశంలో ఎన్నికల హీట్ పీక్స్లో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచార హడావిడిలో నిండా మునిగిపోయి ఉన్న రాష్ట్ర ప్రగతి కోసం మస్క్ పర్యటన సందర్భంగా టెస్లాతో ఒప్పందం కోసం సన్నాహాలు ప్రారంభించేశారు. అయితే ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం అందుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కనీసం రాష్ట్రంలోని టెస్లాను ఆహ్వానించే విషయంలో సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదు. దీంతో ఎలాన్ మస్క్ పర్యటన సందర్భంగా ఏపీ వైపు ఆయన దృష్టి సారించే అవకాశాలు దాదాపు మృగ్యం అన్న భావనకు అంతా వచ్చేశారు. ఈ సందర్భంగా జగన్ హయాంలో రాష్ట్రం వైపు చూడడానికే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు భయపడిన వైనాన్ని పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. దీంతో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా పడటం సహజంగానే ఏపీ వాసులకు ఆనందం కలిగించింది. ఈ ఏడాది చివరిలో ఎలన్ మస్క్ భారత పర్యటనకు రానున్నారు. అంటే అప్పటికి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. వచ్చే నెల 13న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో జగన్ పార్టీ పరాజయం పాలై తెలుగుదేశం అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు సీఎం అయితే టెస్లా పెట్టుబడులు ఏపీకి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. కియా మోటార్స్ను ఏపీకి తీసుకువచ్చిన చంద్రబాబు టెస్లాను కూడా ఏపీకి తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎలాన్ మస్క్ ఇండియా పర్యటన ఈ ఏడాది చివరకు వాయిదా పడటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.